మున్నూరు కాపు కులం పైన కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న ఏదైతే కులగణనలో 3.9 చూపెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకునిగా మున్నూరు కాపులకు ముద్దుబిడ్డగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఒక చిన్న కౌన్సిలర్ నుంచి ఎదిగి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కుట్రలు కుతంత్రాలతో వారి కొడుకు పేరుతో ఈరోజు జరుగుతుందని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా బడుగు బలహీన వర్గాల నేతలు కొద్దిగా ఎదిగితే వారిని దిగజార్చడానికి దించడానికి చాలా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఈరోజు సమాజంలో ఉన్న 40 లక్షల మున్నూరు కాపులు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. నిజంగా బండి సంజయ్ గారు ఏదైనా వారి కొడుకు కానీ ఏదైనా కేసులల్లో ఏదైనా నిజంగా ఉంటే చట్టం చూసుకుంటుంది. చట్టం ఏదైతే దాన్ని జరగముందే మరి గోరంతలు కొండంతలు చేసి ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆయన మీద ఆరోపణలు చేస్తూ దుమ్మెత్తిపోయడం మున్నూరు కాపులుగా మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే బండి సంజయ్ గారు వెంట ఈరోజు 40 లక్షల మున్నూరు కాపులు నిలబడతారు, ఆయన నాయకత్వాన్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము ఈరోజు బండి సంజయ్ గారు మీద ఆరోపణలు ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా సర్దార్ పుట్టం పురుషోత్తములుగా మేము ఖచ్చితంగా ఈ విషయంలో బడుగు బలహీన వర్గాలపైన కుట్రలుగానే మేము చూస్తాం తప్ప మరి అది కుట్ర కోణం తప్ప ఇంకేం మరొకటి కాదని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం.